మా మమ్మీ టైలర్, మా డాడీ ఏమో ఫ్లవర్ డెకరేటర్. నేను స్కూల్లో చదివినాక ఇంటికెళ్ళి ఒక గంట రెస్ట్ తీసుకొని ఇంకా 1 అవర్ చదువుతుండే. అంతకంటే ఎక్కువ ఇంకా చదవకుంటుండే. స్కూల్లోనే ఎక్కువ ప్రిపరేషన్ అయిపోయింది. స్కూల్లోనే ఎక్కువ అంటే చెప్పేటప్పుడు మొత్తం కూడా వినేవారు కదా. వాళ్ళే ప్రిపరేషన్ చెప్పించేవారు. ఓకే. ఎలా సాధ్యమైందమ్మా మీకు 592 మార్కులు అంటే మామూలు విషయం కాదు. అసలు పూర్తి స్థాయిలో కూడా ఎట్లా సాధ్యమైంది మీకు? ఎక్కువ సార్లు స్కూల్లో టెస్ట్ వల్లనే అయ్యింది. ఫ్యాకల్టీకి ఎట్లుంటది? ఫ్యాకల్టీ అంతా చాలా ఫ్రెండ్లీ ఉంటది. ఇంకా మనకి చెప్తది ఇట్లా చదవాలి, ఇట్లా చదవాలని. ఇట్లా చదవాలి అట్లా చదవాలని చెప్తారు. ఎటువంటి ఫోర్స్ కానీ ఇట్లా హోంవర్క్ చేయలేదు లేకుంటే ఖచ్చితంగా అట్లా పట్టించే అంటే బట్టేలాగా ఉంటుందా లేకుంటే సింపుల్ గా వాళ్ళు చెప్పే విధానంలోనే మీకు అర్థమైపోతా ఉంటుందా? బట్టి అయితే పట్టవనలేదు. ఎక్కువ శాతం మనం ఓన్ గానే రాయమని చెప్పిండే. ఓన్ గానే చదువుకున్నాం అన్నారు. ఓన్ గానే చదువుకున్నాం. మీతో పాటు ఇంకా ఎక్కువ మార్కులు ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? మా ఫ్రెండ్స్ లైక్ బాయ్స్ లో ఉన్నారు, సుందరుడు వాళ్ళు అని. ఇంకా మా ఫ్రెండ్ శ్రీనితిక కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ఓకే. అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ వచ్చింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. అంటే అనుకున్నారా మీరు ఇంత ముందు అంటే నాకు ఇంత ఇంత పెద్ద ర్యాంక్ వస్తుందని? ఇంత అనుకోలేదు కానీ 580 అబౌవ్ అనుకున్నా. ఇప్పుడు 592 వచ్చింది. అమ్మ ఇప్పుడు స్కూల్ ఫీజు ఎంత ఉంటది? ఇప్పుడు మీరేమో మిడిల్ క్లాస్ నుంచి మీ పేరెంట్స్ కూడా కొంచెం కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. మరి ఫీజులు కట్టే టైంలో కానీ ఎటువంటి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా? అంటే మా పేరెంట్స్ ఫీజుకి ఎక్కడ తగ్గలేదు. అంటే కట్టాలనే చూసిర్రు ఎక్కువ శాతం. ఇంకా కట్టిరు. ఇంకా స్కూల్లో కూడా జర అర్థం చేసుకోండి. రిజల్ట్స్ చూడగానే మీ మమ్మీ డాడీ ఎలా ఫీల్ అయ్యారమ్మా? అంటే నీ ముందు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ నీవేనా మార్క్స్ అని అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూస్తే అవే మార్క్స్ ఉన్నాయి. అవునా? అంటే షాక్ అయ్యి మళ్ళీ రెండోసారి చెక్ చేయాల్సి వచ్చింది. అయితే మరి నెక్స్ట్ మరి ఏటమ్మా మామూలుగా ఇంటర్ చేద్దామనా లేకుంటే పాలిటెక్నిక్ లేకుంటే నెక్స్ట్ ఏం చేద్దామని మీ ప్లాన్? ఇంటర్ ఏ గ్రూప్ అమ్మా? ఎంపీసీ. ఇంటర్ ఎంపీసీ తీసుకుని తర్వాత లైఫ్ లో అసలు ఏం కావాలని ఒక గోల్ అనేది పెట్టుకుంటారు కదా, ఏం పెట్టుకున్నారు మీరు? సైంటిస్ట్ కావాలనుకుంటాను. మా మమ్మీ టైలర్, మా డాడీ ఏమో ఫ్లవర్ డెకరేటర్. నేను స్కూల్లో చదివినాక ఇంటికెళ్ళి ఒక గంట రెస్ట్ తీసుకొని ఇంకా 1 అవర్ చదువుతుండే. అంతకంటే ఎక్కువ ఇంకా చదవకుంటుండే. స్కూల్లోనే ఎక్కువ ప్రిపరేషన్ అయిపోయింది. స్కూల్లోనే ఎక్కువ అంటే చెప్పేటప్పుడు మొత్తం కూడా వినేవారు కదా. వాళ్ళే ప్రిపరేషన్ చెప్పించేవారు. ఓకే. ఎలా సాధ్యమైందమ్మా మీకు 592 మార్కులు అంటే మామూలు విషయం కాదు. అసలు పూర్తి స్థాయిలో కూడా ఎట్లా సాధ్యమైంది మీకు? ఎక్కువ సార్లు స్కూల్లో టెస్ట్ వల్లనే అయ్యింది. ఫ్యాకల్టీకి ఎట్లుంటది? ఫ్యాకల్టీ అంతా చాలా ఫ్రెండ్లీ ఉంటది. ఇంకా మనకి చెప్తది ఇట్లా చదవాలి, ఇట్లా చదవాలని. ఇట్లా చదవాలి అట్లా చదవాలని చెప్తారు. ఎటువంటి ఫోర్స్ కానీ ఇట్లా హోంవర్క్ చేయలేదు లేకుంటే ఖచ్చితంగా అట్లా పట్టించే అంటే బట్టేలాగా ఉంటుందా లేకుంటే సింపుల్ గా వాళ్ళు చెప్పే విధానంలోనే మీకు అర్థమైపోతా ఉంటుంది? బట్టి అయితే పట్టవనలేదు. ఎక్కువ శాతం మనం ఓన్ గానే రాయమని చెప్పిండే. ఓన్ గానే చదువుకున్నాం అన్నారు. ఓన్ గానే చదువుకున్నాం. మీతో పాటు ఇంకా ఎక్కువ మార్కులు ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? మా ఫ్రెండ్స్ లైక్ బాయ్స్ లో ఉన్నారు, సుందరుడు వాళ్ళు అని. ఇంకా మా ఫ్రెండ్ శ్రీనితిక కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ఓకే. అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ వచ్చింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. అంటే అనుకున్నారా మీరు ఇంత ముందు అంటే నాకు ఇంత పెద్ద ర్యాంక్ వస్తుందని? ఇంత అనుకోలేదు కానీ 580 అబౌవ్ అనుకున్నా. ఇప్పుడు 592 వచ్చింది. అమ్మ ఇప్పుడు స్కూల్ ఫీజు ఎంత ఉంటది? ఇప్పుడు మీరేమో మిడిల్ క్లాస్ నుంచి మీ పేరెంట్స్ కూడా కొంచెం కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. మరి ఫీజులు కట్టే టైంలో కానీ ఎటువంటి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా? అంటే మా పేరెంట్స్ ఫీజుకి ఎక్కడ తగ్గలేదు. అంటే కట్టాలనే చూసిర్రు ఎక్కువ శాతం. ఇంకా కట్టిరు. ఇంకా స్కూల్లో కూడా జర అర్థం చేసుకోండి. రిజల్ట్స్ చూడగానే మీ మమ్మీ డాడీ ఎలా ఫీల్ అయ్యారమ్మా? అంటే నీ ముందు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ నీవేనా మార్క్స్ అని అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూస్తే అవే మార్క్స్ ఉన్నాయి. అవునా? అంటే షాక్ అయ్యి మళ్ళీ రెండోసారి చెక్ చేయాల్సి వచ్చింది. అయితే మరి నెక్స్ట్ మరి ఏటమ్మా మామూలుగా ఇంటర్ చేద్దామనా లేకుంటే పాలిటెక్నిక్ లేకుంటే నెక్స్ట్ ఏం చేద్దామని మీ ప్లాన్? ఇంటర్ ఇంటర్ ఏ గ్రూప్ అమ్మా? ఎంపీసీ. ఇంటర్ ఎంపీసీ తీసుకుని
తర్వాత అసలు లైఫ్ లో అసలు ఏం కావాలని ఒక గోల్ అనేది పెట్టుకుంటారు కదా, ఏం ఏం పెట్టుకున్నారు మీరు? సైంటిస్ట్ కావాలనుకుంటాను. మా మమ్మీ టైలర్, మా డాడీ ఏమో ఫ్లవర్ డెకరేటర్. నేను స్కూల్లో చదివినాక ఇంటికి వెళ్ళి ఒక గంట రెస్ట్ తీసుకొని ఇంకా 1 hour చదువుతుండే. అంతకంటే ఎక్కువ ఇంకా చదవకుంటుండే. స్కూల్లోనే ఎక్కువ ప్రిపరేషన్ అయిపోయింది. స్కూల్లోనే ఎక్కువ అంటే చెప్పేటప్పుడు మొత్తం కూడా వినేవారు కదా. వాళ్ళే ప్రిపరేషన్ చెప్పించేవారు. ఓకే. ఎలా సాధ్యమైందమ్మా మీకు 592 మార్కులు అంటే మామూలు విషయం కాదు. అసలు పూర్తి స్థాయిలో కూడా ఎట్లా సాధ్యమైంది మీకు? ఎక్కువ సార్లు స్కూల్లో టెస్ట్ వల్లనే అయ్యింది. ఫ్యాకల్టీకి ఎట్లుంటది? ఫ్యాకల్టీ అంతా చాలా ఫ్రెండ్లీ ఉంటది. ఇంకా మనకి చెప్తుంది ఇట్లా చదవాలి ఇట్లా చదవాలని. ఇట్లా చదవాలి అట్లా చదవాలని చెప్తారు. ఎటువంటి ఫోర్స్ కానీ ఇట్లా హోంవర్క్ చేయలేదు లేకుంటే ఖచ్చితంగా అట్లా బట్టి పట్టించే అంటే బట్టి పట్టేలాగా ఉంటుందా, లేకుంటే సింపుల్ గా వాళ్ళు చెప్పే విధానంలోనే మీకు అర్థమైపోతా ఉంటుంది? బట్టి అయితే పడ్డామనే లేదు. ఎక్కువ శాతం మనం ఓన్ గానే రాయమని చెప్పిండే. ఓన్ గానే చదువుకున్నాం అన్నారు. ఓన్ గానే చదువుకున్నాం. మీతో పాటు ఇంకా ఎక్కువ మార్కులు ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? మా ఫ్రెండ్స్ లైక్ బాయ్స్ లో ఉన్నారు, సుందరుడు వాళ్ళు అని. ఇంకా మా ఫ్రెండ్ శ్రీనితిక కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ఓకే. అంటే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంక్ వచ్చింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. అంటే అనుకున్నారా మీరు ఇంత ముందు, అంటే నాకు ఇంత ఇంత పెద్ద ర్యాంక్ వస్తుందని? ఇంత అనుకోలేదు కానీ 580 అబవ్ అనుకున్నా. ఇప్పుడు 590. 592 వచ్చింది. అమ్మ ఇప్పుడు స్కూల్ ఫీజు ఎంత ఉంటది? ఇప్పుడు మీరేమో మిడిల్ క్లాస్ నుంచి మీ పేరెంట్స్ కూడా కొంచెం కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. మరి ఫీజులు కట్టే టైంలో కానీ ఎటువంటి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా? అంటే మా పేరెంట్స్ ఫీజుకి ఎక్కడ తగ్గలేదు. అంటే కట్టాలనే చూసిర్రు ఎక్కువ శాతం. ఇంకా కట్టిరు. ఇంకా స్కూల్లో కూడా జర అర్థం చేసుకోండి. రిజల్ట్స్ చూడగానే మీ మమ్మీ డాడీ ఎలా ఫీల్ అయ్యారమ్మా అంటే నీ ముందు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ నీవేనా మార్క్స్ అని అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూస్తే అవే మార్క్స్ ఉన్నాయి. అవునా? అంటే షాక్ అయ్యి మళ్ళీ రెండోసారి చెక్ చేయాల్సి వచ్చింది. అయితే మరి నెక్స్ట్ మరి ఏటమ్మా, మామూలుగా ఇంటర్ చేద్దామన్నా లేకుంటే పాలిటెక్నిక్ లేకుంటే నెక్స్ట్ ఏం చేద్దామని మీ ప్లాన్? ఇంటర్ ఏ గ్రూప్ అమ్మా? ఎంపీసీ. ఇంటర్ ఎంపీసీ తీసుకుని తర్వాత లైఫ్ లో అసలు ఏం కావాలని ఒక గోల్ అనేది పెట్టుకుంటారు కదా, ఏం ఏం పెట్టుకున్నారు మీరు? సైంటిస్ట్ కావాలనుకుంటాను.